శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణగర్కశ రామ రామ శ్రీరామచంద్ర చరణౌ శరణౌ ప్రపద్యే మాతా రా రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే నాథాయ రఘునాథాయ సీతాయ పతయే నమః వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. భక్తులందరికీ సాదర ప్రణామాలు. మీరందరూ నిన్నటి రోజున జరిగిన మ్యాంగో ఫెస్టివల్ని చూసారా? జపా గ్రూప్లో పంపించాను. నచ్చిందా మీ అందరికీ దర్శనం? చాలా సంతోషం. నిన్న ఇక్కడ ఎంతో వైభవంగా చేసుకున్నాం చందన యాత్ర మహోత్సవం, ఆమ్ర ఉత్సవం, అలానే రాధాకృష్ణ సలిల విహార ఉత్సవం. ఇవన్నీ ఏర్పాట్లన్నీ కూడా డివోటీస్ అందరూ కలిసి చేశారు. ఎంతో వైభవంగా జరిగింది. గోకుల్ రాణి మాతాజీ, హరికథ మాతాజీ, అక్కడుండే టెంపుల్ హాల్ లోపల గౌర్నితాయికి సంబంధించినవన్నీ కూడా ఏర్పాటు చేశారు. శ్రీనందనందన్ ప్రభు బయట ఉండే విశేషాలన్నిటిని కూడా ఏర్పాటు చేశారు సలిల్ ఉత్సవాని కోసమని. ఇంకా మిగతా డివోటీస్ కూడా అందరు కష్టపడి అందరు కలిసి చేశారు. నిన్నటి రోజున చందన ఉత్సవం, వివిధ ప్రదేశములలో చందన సేవ జరిగింది. మా మదన్ మోహన్‌కి పెట్టిన చందన దర్శనం ఒకసారి మీరందరూ మీకు గ్రూప్‌లో కూడా పంపిస్తాను. కానీ ఒక్కసారి దర్శనం చేసుకోండి. సింహాచలంలో కేవలం ఒక రోజున అక్షయ తృతీయ రోజున మాత్రమే భగవంతుడి యొక్క నిజ రూప దర్శనము అనేది ఉంటుంది. అటువంటి నిజ రూప దర్శనం నిన్నటి రోజున మనము అక్కడ ప్రత్యక్షంగా వెళ్లి సేవించుకున్న వాళ్ళందరికీ కూడా కనిపిస్తూ ఉంటుంది. బృందావనంలో ఉండే ఎన్నో ఆలయాల్లో అద్భుతంగా చందనమును సమర్పణ చేశారు. భగవంతుడు చల్లగా ఉండాలి. ఇది మన ప్రార్థన. మనం మొన్న రోజు ఈ విషయాన్ని ప్రస్తావన కూడా చేసుకున్నాం. రామాయణం పూర్తి అవ్వటంలో చిట్ట చివరి దిశగా మనం వెళ్తూ ఉన్నాము. ఇంకొక 6 రోజులలో మనకి రామాయణం పూర్తవ్వబోతుంది. భీంకరమైన రామ రావణ యుద్ధము జరుగుతూ ఉన్నది. మేఘనాథుడు అనే ఒకాయన ఉన్నాడు. ఇంద్రజిత్తు ఎలా సంజీవని పర్వతాన్ని హనుమ మేఘనాథుడు లక్ష్మణుణ్ణి గాయపరిచినప్పుడు తీసుకొని వచ్చారు అనే విశేషాలన్నిటిని కూడా మనం విన్నాం. గరుడ వైద్యుడొచ్చి ఆ చక్కటి
ఔషధాన్ని అడ్మినిస్టర్ చేసినప్పుడు లక్ష్మణుడు మళ్ళీ స్పృహలోకొస్తారు. భీంకరమైన యుద్ధం ఒకటి ప్రారంభమవుతుంది. రావణుడు వేరే వేరే మాయలను ప్రయోగించాలి. సీతమ్మ తల్లిని ఎలాగైనా లోబర్చుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి సీతమ్మ తల్లిని పుష్పక విమానం పైకెక్కిచ్చి ఒక ప్రదేశానికి తీసుకెళ్ళి, "అగో చూడు కింద రాముడు, లక్ష్మణుడు కింద పడిపోయి ఉన్నారు, చనిపోయి ఉన్నారు" అని చూపిస్తారు. సీతమ్మ తల్లి విలవిల్లాడిపోతుంది. కానీ త్రిజడ అనే ఒక రాక్షసి వచ్చి, "లేదమ్మా! అది రావణుడి యొక్క మాయ మాత్రమే. నువ్వు పుష్పక విమానం ఎగిరింది అనంటే నీ భర్త ఇంకా బతికే ఉన్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నువ్వు బాధపడకు" అని చెప్పింది. సీతమ్మ తల్లి మళ్ళీ ధైర్యం తెచ్చుకుంది త్రిజట యొక్క మాటల చేత. మనకి మాటతో ఎంతో జీవితంలో సాధించవచ్చు. మనం కానీ మన మాటతో 10 మందికి సహాయం చేయగలిగితే, మాట సహాయమైనా చాలా పెద్ద సహాయం అండి. కానీ అన్నిటికంటే పెద్ద ఆఫెన్స్ మన మాటలతో వేరే వాళ్ళని బాధ పెట్టడం. రావణాసురుడు ప్రొద్దున పూట సీతమ్మ తల్లి దగ్గరికెళ్ళి ఎన్ని అనరాని మాటలు అని వెళ్ళిపోతే, అక్కడుండే వాళ్ళందరూ కూడా ఎంతో కష్టమైన మాటలు సీతమ్మ తల్లితో మాట్లాడుతూ ఉండేవారు. సీతమ్మ తల్లి ఇంకా ఇంకా కుంగిపోతూ ఉండేది. మీకు ఒక నిజం జెప్తానండి. ఎన్నో విషయాలు చెయ్యటం వచ్చి చేస్తూ మాట మాత్రం బాలేదు అనుకోండి, ఏం చేసినా ఎవ్వరు దాన్ని జూడరు. ఈడన్న మాటలనే జూస్తూ ఉంటారు. కానీ ఏమీ చేయటం రాదు. పెద్ద ఏమంటాం మనం భాషలో ముద్దపప్పు అని అంటాం జూడండి. అలాంటి వాడైనా ఉత్తి మాటలు మాట్లాడటం వచ్చిందనుకోండి, వాడు ఏదైనా జేస్తాడు. మాటలు చాలా ముఖ్యమండి. మాట్లాడే విధానము, మాట్లాడే పద్ధతి, మాట్లాడే ఒక పరిణితి ఉండాలి. ఇప్పుడొకాయనున్నారు చూడండి. దేశ ప్రధానమంత్రి కావాలి అని అనుకుంటున్నాడు. కానీ మాట్లాడటమే రాదాయె. ఏం మాట్లాడినా, ఏం మాట్లాడతాడో తెలీదు. అందరూ అవహేళన చేస్తున్నాడు. ఇలాంటి వాడు ప్రైమ్ మినిస్టర్ అవుతే ఇంకా మన దేశం ఎటెళ్తుంది అని భయపడుతూ ఉంటారు. తెలుసునా మీకు? ఇందాక చెప్పిన పేర్లలో ముద్ద తీసేయండి. తర్వాత ఏం మిగులుతుందో వాడి పేరు కూడా అదే. కాబట్టి మాట్లాడలేకపోయారనుకోండి ఎవ్వరికీ భరోసా ఉండదసలు ఏంటి అని. ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక లంకా నగరం లాంటి ప్రదేశంలో రావణుడి యొక్క హయాంలో సీతమ్మ తల్లికి త్రిజడ
వచ్చి మంచి చెప్పడానికి కారణమేమిటి అని మనం కానీ ఆలోచన చేస్తే, ఎవరైతే సిన్సియర్‌గా ఉంటారో జీవితంలో, ఎవరైతే భగవంతుడి పైన నమ్మకం ఉంటుందో, ఎక్కడున్నా వాళ్ళు భగవంతుడు ఏర్పాటు చేస్తారు వాళ్ళ కోసం సహాయం. అందులో ఎటువంటి డౌట్ కూడా లేదు. ఎటువంటి డౌట్ కూడా లేదండి. భగవంతుడు సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు. సీక్ అండ్ యూ షల్ గెట్ అనంటారు. మనం అడగాలి. మనం ఆ ఆతృత భగవంతుడిని తెలుసుకోవాలి అనే ఆతృత మనతోటి ఉంటే సరిపోతుంది. భగవంతుడు అన్ని రకాల సదుపాయములు మనకి కూర్చివిస్తారు. అందులో ఎటువంటి డౌట్ కూడా లేదు. నో డౌట్ అట్ ఆల్. అది భగవంతుడి యొక్క వైభవం. అది భగవంతుడి యొక్క నిష్ఠ. ఎక్కడున్నా మంచి వాళ్ళకి ఆయన సహాయాన్ని పంపిస్తారు. మాట సహాయం అనేది చాలా గొప్ప దానమండి. గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళకి మనం మంచి గాని చెప్పగలిగితే, ఒకళ్ళకి కానీ మంచి ధైర్యాన్ని ఇవ్వగలిగితే, ఒకళ్ళకి కానీ మన మాటలతో వాళ్ళకుండే తాపాన్ని తగ్గించగలిగితే, భగవంతుడి యొక్క విశేష కృప మన పైన ప్రజ్వలిస్తుంది. దాంట్లో ఎటువంటి డౌట్ అనేది లేదు. మనం ఎంత మంచి భావనతో మనం ఉండగలిగితే, ఎంత సన్మార్గంలో మనం ఉండగలిగితే, ఎంత ఇతరులకు మంచి మనం చేయగలిగితే, అంత మన భగవంతుడి యొక్క దృష్టిలో ఉంటాము. భగవంతుడి యొక్క దృష్టిలోకి రావడానికి మన మాట మంచితనం అనేది చాలా అవసరం. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందేంటి అంటే, ఎవ్వరిని బాధ పెట్టకుండా ఉండటం. మనందరం ప్రయత్నిద్దాం. మన వల్ల ఒక్కళ్ళు కూడా బాధపడకూడదు. ఇది మన జీవితంలో మన లక్ష్యంగా ఉండాలి. ప్రభుజీ నేనే ఎవ్వరిని బాధ పెట్టాను. కానీ అందరూ నన్ను బాధ పెట్టేవాళ్ళే. అందరూ, అందరూ నన్ను బాధ పెడతారు ప్రభుజీ. అందరూ మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నప్పుడు కూడా మీరు ఎవ్వరిని బాధ పెట్టకుండా ఉండటమే నిజమైన మంచితనం. చిన్నప్పుడు మీరు శ్లోకాన్ని నేర్చుకున్నారా లేదా? అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు. ఆ! ఇది. అపకారికి నుపకారం.
అంతేకాని మంచిగా మాట్లాడే వాళ్ళతో మంచిగా మాట్లాడటంలో ఏముందండి? అందరం ప్రయత్నిద్దాం. మన శాయశక్తులా ప్రయత్నిద్దాం. మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నిద్దాం. మంచి విశేషాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎంతమంది ఇక్కడ భగవంతుడి పార్టీలో భగవంతుడి యొక్క కృపా కటాక్షాల కింద ఉండాలి అని అనుకుంటున్నారు? చేతులెత్తండి చూద్దాం అసలు. ఎంతమందికి ఆ ఇచ్చ ఉంది కనీసం? రోజు మేము భగవంతుడి దగ్గరే ఉండాలని భగవంతుడు ఎప్పుడు మమ్మల్ని స్మరించేటట్టుగా ఉండాలి. అబ్బో! చాలా మందే ఉన్నారమ్మో! చాలా సంతోషం. మీరందరూ ఇలానే భగవంతుడి యొక్క పార్టీలో ఉండాలి. చక్కగా భగవంతుడి యొక్క కృపా కటాక్షాలన్నీ మీ పైన ఉండాలి అని కానీ మీరు భావన చేస్తే, మీరు చేయాల్సిన పని ఏమిటి అని ఆలోచన చేస్తే, భగవంతుడి గురించి మాట్లాడటం, మంచి మాటలను మాట్లాడటం, 10 మందికి సేవ చేసే విధంగా ఉండటం, మంచి విషయములు వినటం, మంచి విషయములను పంచుకోవటం, ఎవరిని దుఃఖించకుండా ఉండటం, ఎవరితో పోట్లాటలు పోవటం, అనవసరంగా ఎవరిని అవహేళన చేయకుండా ఉండటం. ఇవన్నీ మనకి కావాల్సిన లక్షణములు. త్రిజట పైన కూడా భగవంతుడి యొక్క కృప కలిగింది. ఎలా కలిగింది అనంటే, అది తను చేసిన మంచి సీతమ్మ పట్ల భగవంతుడి యొక్క కృపను త్రిజట పైకి కటాక్షంగా పంపించగలిగినది. ఇది భక్తి యొక్క విశేషము. ఇది భక్తి యొక్క వైభవము. ఇది కానీ, ఇలా కానీ మనం ఉండగలిగితే, ఇది కానీ మనం నేర్చుకోగలిగితే, దీనికంటే గొప్ప ఆర్ట్, దీనికంటే గొప్ప కళ ఇంకొకటి లేదు, గుర్తుపెట్టుకోండి. ఇది మనకి చాలా ముఖ్యం. ఎంత స్వాంతన పొందినది సీతమ్మ తల్లి. ఒకసారి ఆలోచించండి. సీతమ్మ తల్లి ఏ సిట్యుయేషన్‌లో ఉండుంటుంది జెప్పండి? రామలక్ష్మణులిద్దరూ తలలు లేకుండా కింద పడిపోయారు అనన్నప్పుడు, ప్రాణాతి ప్రాణంగా ఇన్ని హోప్స్ అంత ప్రాణనాథుడైన రాముడినలా చూసినప్పుడు సీతమ్మ తల్లికి ఏం కలిగుంటుంది చెప్పండి? ఎలా ఉండుంటుంది మనసులోని భావన? ఒక్క క్షణంలో తీసేసింది త్రిజట. ఒక్క క్షణంలో త్రిజట తీసేసింది. అది మనకి కొన్ని లక్షల కోట్ల రూపాయలు దానం ఇవ్వటం కంటే, కొన్ని వందల అన్నదానములు చేయటం కంటే, ఒకళ్ళ మనసులో ఉండే బాధని తక్కువ చేసే విధంగా మాట్లాడటము అనేది గొప్పది.
కాబట్టి మనందరం జీవితంలో ప్రయత్నిద్దాం. వేరే వాళ్ళ గురించి మనం కన్సర్న్ అవ్వాల్సిన అవసరం లేదు. మన బాధ్యత మనం చక్కగా చేస్తున్నామా? మనం అందరితో బాగున్నామా? మన వల్ల ఒకళ్ళు బాధపడకుండా చాలు. ఈ మాత్రం కానీ మనం మనసులో పెట్టుకోగలిగితే మన జీవితం నిజంగా సక్సెస్‌ఫుల్ అయినట్టే. దీంట్లో ఇంకొక అసలు ఏమంటాం, దీంట్లో మళ్ళీ తిరిగి ఆలోచించవలసిన విషయమే కాదు. మనందరికీ ఒక రాక్షసి అయిన త్రిజట ఒక రోల్ మోడల్‌గా ఉండాలి. రాక్షసి అయినా మాట్లాడుతున్నారు. మనుషులై మాట్లాడకపోతే ఏంటండి? మనుషులు మర్చిపోండి, డివోటీస్ అయ్యి మాట్లాడకపోతే ఏంటండి చెప్పండి? మనం డివోటీ అయ్యాక డివోటీ అని తిలకం పెట్టుకొని, కృష్ణుడి యొక్క బీడ బ్యాగ్ పట్టుకొని, కృష్ణుడి యొక్క ఫోటో పెట్టుకొని, వేరే వాళ్ళకి మనసు నొప్పేటట్టుగా మాట్లాడేసామనుకోండి, ఇంక ఏమవుతుంది చెప్పండి? కాబట్టి ఇప్పుడు మనం యుద్ధకాండలో ఉన్నాం. యుద్ధకాండలో పాపం రావణాసురుడు వాడి వైపు నుంచి అన్ని ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఏమీ చెయ్యని వాడు మాయ జేస్తాడు అన్నట్టుగా వీడు మాయలు జేస్తున్నాడన్నమాట. కానీ ఆ మాయలు కూడా ఫలించవు. భగవంతుడి పైన నమ్మకం ఉన్నవాడిని ఎప్పుడూ భగవంతుడు కటాక్షిస్తూ ఉంటాడు. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. రావణ యుద్ధం ప్రారంభమవ్వబోతుంది. రావణ యుద్ధంలో ఏం జరిగింది అనే విషయాలన్నీ కూడా మనం రేపటి రోజున ప్రస్తావన చేసుకుందాం. ఎలా ఆ యుద్ధంలో రాముడు విజయవంతుడైనాడు అనే విషయాన్ని రేపటి రోజున మనం శ్రవణం చేద్దాం. ఇంకొక వారములో మనకి రామాయణం పూర్తయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక గ్రంథ అధ్యయన మనం ప్రారంభం చేసుకుందాం. సీతారామచంద్ర భగవానికి త్రిజట రాక్షసికి చెప్పండి, జై చెప్పండి. జై చెప్పితేనే కొద్దిగా మంచి లక్షణాలొస్తాయి. ఎవరి దగ్గరైనా మంచున్నా తీసుకోవాలి, మనం గ్రహించుకోవాలి. ఎంత మంచి రాక్షసి చెప్పండి. రాక్షసి జాతిలో పుట్టినవాడు ప్రహ్లాదుడు కూడా. మరి భక్త ప్రహ్లాద్‌కి జై అని అంటున్నాం గదా ప్రతిరోజు. ఆ! త్రిజట రాక్షసికి వెరీ గుడ్. అలా వేషం వేసుకోకండి. మాటలు మాత్రం అలా మాట్లాడండి అంతే. ఇప్పుడు చాలా మంది బయట అలానే వేషం వేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఫ్యాషన్ అనే పేరుతో. పవన సుత హనుమాన్‌కి, శ్రీమద్ రామాయణ మహాకావ్యకి, జగద్గురు శ్రీల ప్రభుపాద్‌కి, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి. హరే కృష్ణ. మనకి ఈరోజు శనివారం. ఈరోజు సాయంకాలం పూట క్లాసుండాలి 7:30కి. ఈరోజు మేమొక ఇంపార్టెంట్ మీటింగ్‌లో ఉన్నాము. జస్ట్ సమ్ డిపార్ట్‌మెంట్ మీటింగ్ అంతే. కానీ మార్నింగ్
9 నుంచి ఈవినింగ్ 7 వరకు. మార్నింగ్ 9-7 మీటింగ్ అయ్యాక మళ్ళీ 7:30కి మనం క్లాస్ చేసుకోగలుగుతామా అని ఆలోచిస్తూ ఉన్నాను నేను. ఒకవేళ మీటింగ్ లేట్ అయితే ఏమిటి అని ఆలోచిస్తున్నా. ఏం చెయ్యాలి అనే ఆలోచనలోనే ఉన్నాను నేనింకా. మీకు ఒక ఆప్షన్ ఇస్తాను. అందరు కామెంట్ బాక్స్‌లో చెప్దురు గానీ. ప్రభుజీ మీరీరోజు ఏదైనా పర్వాలేదు చెప్పండి. వింటాము. అది సగం సగమైనా పర్వాలేదు అని ఓకే అన్నవాళ్ళు ఓకే అని పెట్టండి. లేదు మళ్ళీ ఎప్పుడైనా వింటాము. కానీ పూర్తిగా వింటాము అనన్న వాళ్ళు ఈరోజు క్లాసు వద్దు, నో అని పెట్టండి. ఆ! హమ్మయ్య! ఇప్పుడు నోలొస్తున్నాయి కొద్దిగా. అంటే నేనేం చేయాలో ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాననుకోండి. మిమ్మల్ని జస్ట్ మీకు బాగా అనిపించాలని అడుగుతున్నానంతే. ఫాలోయింగ్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ త్రిజట. నాకు రెస్ట్‌కి పర్వాలేదండి. నాకి నేను మాట్లాడుతూనే ఉంటా రోజంతా. దాంట్లో ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ ఐ హావ్ టు డూ జస్టిస్ టు యువర్ టైమ్ అని. ఒకవేళ ఈరోజు కానీ మనం క్లాస్ చేసుకోలేకపోతే, మండే సాయంత్రం ఎలక్షన్ రోజు సాయంకాలం పూట ఎంతమంది ఖాళీగా ఉంటారు ఆ రోజు? ఈ క్లాస్‌ని మనం ఎలక్షన్ రోజు 13థ్ ఈవినింగ్ చేసుకోవచ్చా? ఈ క్లాస్‌నే మనం 13థ్ ఈవినింగ్ చేసుకోవచ్చా? మండే అలానే వెడ్నెస్‌డే. మండే అలానే వెడ్నెస్‌డే లేదా థర్స్‌డే. థర్స్‌డే కాదు. వెడ్నెస్‌డే, థర్స్‌డే, సాటర్‌డే, సండే. మళ్ళీ నెక్స్ట్ సాటర్‌డే, సండే క్లాస్ మధ్యాహ్నం ఉంటుంది గుర్తుపెట్టుకోండి. వెడ్నెస్‌డే, థర్స్‌డే సారీ మండే, థర్స్‌డే చేసుకోవచ్చా? మండే ఓకేనా? అందరికి కూడా ఓకే గదా! మండే? అయితే ఒక పని చేద్దాం. నేను కొద్దిగా ప్రశాంతంగా ఉండొచ్చు. మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. ఒకవేళ మండే రోజు మనం నారద భక్తి సూత్రం క్లాస్ చేసుకోగలిగితే. నేను మళ్ళీ మా ఆర్గనైజర్స్ తోటి కూడా ఒకసారి మాట్లాడి, వాళ్ళ అనుమతి తీసుకొని, మీకు ఏమిటి అనేది మన గ్రూప్‌లలో ఒక 5 నిమిషాల్లో పెట్టే పని చేస్తాం. ఎందుకంటే, ఈరోజు ఆ మీటింగ్ పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉంటుంది కాబట్టి మనకి చూద్దాం ఒకసారి. మీరందరి ఒపీనియన్ అయితే మా ఆర్గనైజర్స్ చూసారు. కానీ వాళ్ళ ఫైనల్ వర్డిక్ట్ ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్, హరే రామ్, రామ్ రామ్ హరే హరే. ఇంకొక 5 నిమిషాల్లో మీకు చెప్తాం. జై శ్రీ రాధేశ్యామ్. మీరందరూ తప్పకుండా చందన యాత్ర వివిధ మందిరముల నుంచి చందన యాత్ర దర్శనం జేసుకోవాలి అనంటే జప విత్ ప్రణవానంద దాస్ అనే గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మీకు అక్కడ పంపిస్తాము. అలానే రెగ్యులర్ అప్డేట్స్ జపా గురించి మిగతా విశేషాలన్నిటి గురించి కూడా మీకు అందులో అప్డేట్ జేస్తాం. హరే కృష్ణ. అనంత కోటి వైష్ణవ భక్త బృందకి